జస్ట్ ఇప్పుడే రవితేజ్ అంగుళం కష్టపడి నటించిన మాస్ జాతర చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది, వండర్ఫుల్, ఎక్సలెంట్ అనే చెప్పాలి. టైటిల్ బాగుంది, ఫ్రీలీలా బాగుంది, ఇంటర్వెల్లో పాప్కార్న్ తొందరగా అయిపోవడం పెద్ద ట్విస్టు, సినిమా అయిపోవడం సినిమాకి హైలైట్. కాకపోతే రెండే మైనస్లు, ఒకటి ఫస్ట్ హాఫ్, రెండు సెకండ్ హాఫ్. ఇవి రెండు తీసేసి ఉంటే ఇంకా బాగుండేది. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి. రవితేజ్ అంగుళం రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకుంటా సినిమాలు హిట్ అవ్వకుండా చాలా కేర్ తీసుకుంటున్నాడు. సినిమాలో అసలు స్టోరీనే లేదంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడో. ఇందులో రవితేజ్ అంగుళం తెలంగాణ యాస ట్రై చేశాడు. అది చూసిన తెలంగాణ ప్రజానీకం ఇంకెప్పుడు అలాంటి సాహసం చేయొద్దని కాళ్ళ వెళ్ళ పడుతున్నారు. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే రొటీన్ రొయ్యల పులుసు. రవితేజ్ అంగుళం ఒకటి రిటైర్మెంట్ అన్నా తీసుకో, లేదంటే గ్యాప్ తీసుకొని నీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్తో మంచి మాస్ మూవీ అన్నా చేయి. థియేటర్లో నిన్ను చూస్తుంటే చిరాకు వస్తుంది. నీకు తోడు ఆ ఫ్రీలీలో ఒకటి, మీ ఇద్దరు ఆ మూలకెళ్ళి మాస్ మూవీస్ అంటే ఎలా ఉంటాయి ఆ మాత్రం తెలీదా? ఏ సపోర్ట్ లేకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చినవాడు మా రవితేజ్ అంగుళంని అంటావా అని ఫైర్ అవుతారు కొందరు ముసలినిబ్బాలు. కానీ ఒక్కడు కూడా ఈ సినిమాని థియేటర్లో దేకడు. అదే మ్యాజిక్. మాస్ మూవీస్ ఎలా ఉంటాయన్న సంగతి పక్కన పెట్టండి. రవితేజ్ అంగుళం ఫ్రీలీ లక్కయ్య లవ్ ట్రాక్ చూసి చెప్పండి. లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళిన పిల్లనిబ్బాని ఫిజిక్స్ టీచర్ గోకినట్టు ఉంటుంది. అదే మాస్ అంటే ఇక మనం ఏం చేయలేం. రవితేజ్ అంగుళం కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది. అంటే ఒక 10 ఏళ్ళు అయితే బెటరు. 10 ఏళ్ళ తర్వాత ఏముంది, అలవాటు అయిపోతుంది. సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను వినండి. ఏ సినిమాలో అయితే స్టోరీ ఉండదో దాంట్లో ఫ్రీలీ లక్కయ్యే హీరోయిన్. ఇక ఆ చుట్టుపక్కల కూడా తిరగొద్దు మీరు. ఇక కథ విషయానికి వస్తే ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. సినిమాలో కథ ఏం లేదు, ఉన్నదాన్నే గోకుదాం. రవితేజ్ అంగుళం ఒక పెద్ద రైల్వే పోలీసు. వరంగల్లో ఒక తీట పనిచేసి ఒక పొలిటీషియన్ కొడుకుని కొట్టి అడవివరం అనే ఒక ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ పెద్ద విలను నవీన్ చంద్రన్నయ్య ఉంటాడు. ఆయనేమో శీలావతి, కన్యావతి అనే గంజాయి ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. మన రవితేజ్ అంగుళం వాళ్ళ గంజాయి స్మగ్లింగ్లో ఏలెట్టి గెలుకుతాడు. పనిలో పనిగా ఫ్రీలీ లాంటిని కూడా గోకుతాడు. పిల్లని పట్టుకొని ఆంటీ అంటావేంటి అనుకోవద్దు. రవితేజ్ అంగుళంని కుర్రాడిలా చూపించడానికి సీజీలో క్యారీ బ్యాగులు పీకడమే కాదు, ఫ్రీలీ లక్కయ్యని ఆంటీని చేశారు. అందుకే ఆంటీ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రవితేజ్ అంగుళంని ఒక మిషన్ మీద అక్కడికి పంపిస్తారు. కోత మిషనో కుట్టు మిషనో కాదు, అదొక మిషన్ ఇంపాసిబుల్ సీక్రెట్ ఆపరేషన్. నవీన్ చంద్రన్నయ్య ఆగడాలను అప్పడాలు చేయడానికి, ఆయన అరాచకాలను పరాచకాలు చేయడానికి రవితేజ్ అంగుళంని సముద్ర కూని అంగుళం పంపిస్తాడు. అదే ట్విస్టు. మాస్ పేరుతో చేయాల్సిన రోతంతా చేసిన తర్వాత ఇంటర్వ్యూలు వేస్తారు. మిగతా వాళ్ళకి పారిపోవడానికి అక్కడ వీలుంటుంది, కానీ మేం పారిపోలేం, ఎందుకంటే రివ్యూ చెప్పాలి కదా. అందుకు అప్పటికే మనసు కీడు శంకించి పారిపోదామని హింటిస్తున్నా చేతులతో సీట్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. ఇక సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ కంటే రోత ఎక్కువే చేశారు. ఆడియన్స్ని అనేక చిత్రహింసలకి గురి చేసి లాస్ట్న ఎండ్ కార్డ్ వేస్తారు. అదే మాస్ జాతర. ఇక సినిమా ఎలా ఉందంటే షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించాలనే తపన ఫ్రీలీ లక్కయ్య మీద చూపించాడు మన మాస్ రాజ అంగుళం. మాస్ రాజ అనే ట్యాగ్ తగిలించిన పాపానికి 25 ఏళ్ల నుంచి ఒకటే రోత. రవితేజ్ అంగుళం మాస్ పేరుతో చేసే పాత చింతకాయ పోరాటం ఒకవైపు, ఆయనకి తోడు ఫ్రీలీ లాంటి ఒక నిబ్బ యాక్టింగ్ మరోవైపు. దానికే మనం అతలాకుతలం అయిపోతుంటే నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లినని ఆ పాటలతో చేసే దాడి మరోవైపు. సినిమా చూసిన వాళ్ళంతా కూడా నీ అమ్మని, నీ అక్కనని పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాస్ పేరుతో మరీ ఇంత దిగజారాలా? రవితేజ్ అంగుళం చేసిన రొమాన్సే ఇలా ఉందంటే రేపు సంక్రాంతికి చిత్తూరు నాగయ్య, కాంచనమాల నటించిన పెద్ద క్రింజ్ ఒకటి రాబోతుంది. మరి దానికి ఏమైపోతారో పాపం. ఆడియన్స్ని తలుచుకుంటుంటేనే నవ్వొస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇండస్ట్రీనే వదిలిపెట్టిపోతా అని శపథం చేసిన రాజేంద్ర ప్రసాదం తాతయ్య పరిస్థితి ఎలా ఉందో, బట్టలు సర్దుకున్నాడో లేదో మరి. ఇక నవీన్ చంద్రన్నయ్య పరిస్థితి అయితే అగమ్య గోచరం. విలన్గా విశ్వరూపం చూపిద్దామని అనుకున్నాడు, కానీ వీళ్ళ పైత్యం చూసి విశ్వరూపాన్ని విరమించుకున్నాడు. సినిమాలోనే కథ లేక హీరోనే గాలికి తిప్పారు. ఆయన క్యారెక్టర్ గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం. మొత్తానికైతే సినిమా అలాగే ఉంది, క్యారెక్టర్స్ అలాగే ఉన్నాయి. సినిమా అస్సాం వైపు దౌడు తీసింది. సండే ఒకటే స్టాపు, ఇక అంతా నాన్ స్టాపే.
ప్రమోషన్లు పెద్దగా చేయలేదు, మంచిదే, ప్రమోషన్ ఖర్చులు మిగిలినట్టే. ఇంకా మాస్ పేరుతో ఇంత రోత చేయడం మనకే చెల్లింది. మొత్తానికి సినిమా అయితే పీకింది. 4 ఎలివేషన్లు, 4 ఫైట్లు, 4 సాంగ్స్, రోత కామెడీ. కావాలంటే తప్పకుండా సినిమాకి వెళ్ళండి. మరి ఈ మాస్ రోత ఎంతమంది చూశారో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.